హే ఆల్ లెట్స్ మేక్ ఎగ్ బుర్జీ. ఫస్ట్ చిల్లీస్ తీసుకొని చాప్ చేసుకొని, ఆనియన్స్ చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, ఉద్దిపప్పు, ఈ చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం పెప్పర్, కొంచెం సోంపు, తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇక్కడ నేను పైన ఆచి మసాలాస్ తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ, గరం మసాలా, ఎగ్ బుర్జీ మసాలా అండ్ మ్యాగీ మసాలా. సో మ్యాగీ మసాలా ఈజ్ అ ఆప్షనల్ వన్. సో ఈ 3 మసాలాస్ కొంచెం కొంచెం వేస్తే టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుంది. ఫస్ట్ ఎగ్ కర్రీ మసాలా, తర్వాత గరం మసాలా, తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్. సో ఫస్ట్ ఎగ్ కర్రీ మసాలా వేస్తున్నాను. సో మా ఎగ్ కర్రీ మసాలాలో ఒక ఫ్లేవర్ అనేది కొంచెం రిచ్నెస్ ఇస్తుంది. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ అది కలర్ని కొంచెం ఎన్హాన్స్ చేసి మంచి కలర్ అనేది ఇస్తుంది. సో తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత 3 ఎగ్స్, నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ కొట్టి అందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసి తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఆ ఫ్లేవర్ అనేది అన్నిటికీ పట్టేలా ఉండాలి. అంతే, ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. వేడి వేడి ఎగ్ బుర్జీ చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, రసం రైస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు మీ కిడ్స్కి కూడా ఇవ్వచ్చు, విచ్ ఇస్ వెరీ హెల్తీ. ఎగ్లో ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఆనియన్ మధ్యలో ఆ కొత్తిమీర అవన్నీ తినేటప్పుడు తగులుతూ ఉంటే దాని యొక్క రిచ్నెస్సే వేరే. సో ఇక్కడ పైన కనిపిస్తున్న ఆ ఎగ్షెల్స్ని పడేయకండి. అదే దాని యూజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎవరైతే ఇంట్లో ప్లాంట్స్ పెంచుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.